ఎప్స్టీన్తో సంబంధాలపై క్షమాపణలు, పశ్చాత్తాపపడుతున్న వైద్య సేవలకు నిధుల కోసమే ఆయనతో సంభాషణలు, బిల్ గేట్స్ వ్యాఖ్యలు. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు, సమాజ సేవ చేస్తున్నా అని చెప్పి ఈ మైనర్ బాలికలను లొంగదీసుకొని ఆ మైనర్ బాలికలతోటి సంబంధాలు ఇతరులకు సెట్ చేసేటోడు. 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 13 ఏళ్ళు ఉన్న బాలికలకు విలువైన బహుమతులనిచ్చి వాళ్ళని ఆకర్షించి వాళ్ళతోటి సెక్స్ రాకెట్ నడిపేటోడు. ఆయనకు ఐలాండ్స్ ఉన్నాయి, 2-3 ఐలాండ్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన జట్లు కూడా ఉన్నాయి, విమానాలు కూడా ఉన్నాయి. ఈ విమానాలను ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో ఈ విమానాల ద్వారా ఎవరైతే ఉంటారో ఉత్సాహవంతులు, మైనర్ బాలికలతోటి గడపాలనే ఉత్సాహవంతులు ఉంటారో ఆ ఉత్సాహవంతులను అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకొని ఈ ఐలాండ్స్లో సెక్స్ రాకెట్ నడిపెట్టోడు. ఇది 2008 నుండి ఆరోపణలు ఈ ఎప్స్టీన్ మీద ఉన్నది. ఈ ఎప్స్టీన్ మీద 2008 నుండి ఉన్నాయి ఆరోపణలు, కానీ 2019లో అది నిర్ధారణ జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎప్స్టీన్ తోటి బిల్ గేట్స్ కూడా సంబంధాలు ఉన్నాయి. మరి బిల్ గేట్స్ తప్పు చేసిండా తప్పు చేయలేదా అనేది పక్కన పెడితే ఆయనతోటి నేను కూడా మాట్లాడేటోని, వైద్య సేవల నిమిత్తం ఆయన నుండి కొంత ఫండ్ను కూడా నేను తీసుకున్నా, కానీ ఆయనతోటి నాకు వేరే రకమైన సంబంధాలు లేవు, కేవలం ఈ సంబంధం పెట్టుకోవడం కూడా నాకు బాధ అనిపిస్తుంది, ఇంత దుర్మార్గునితోటి నేనెట్లా ట్రావెల్ అయినా అని పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించండి అని ఇప్పుడు బిల్ గేట్స్ గారు, ఎంతటి పెద్ద వ్యక్తి బిల్ గేట్స్ గారు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగినోడు, ఆయనే పశ్చాత్తాపడుతున్నా అని క్షమాపణలు చెప్తున్నా అని అంటాను. ప్రస్తుతం ఈ జెఫ్రీ ఎప్స్టీన్కి సంబంధించిన వ్యవహారమే అమెరికాకు భారత్కు మధ్య డీల్ కుదిర్చిందనేది ఒక ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. ఇంత పెద్ద వ్యక్తి ఇప్పుడు ఎప్స్టీన్ తోటి నాకు సంబంధాలు ఉండడం, నేను క్షమాపణ కోరుతున్నా, నేను పశ్చాత్తాపడుతున్నా, వైద్య సేవలకు సంబంధించిన నిధులు ఏది అమెరికాకు సంబంధించిన వైద్య సేవలకు, పేదోళ్లకు వైద్య సేవలకు సంబంధించి నిధుల సేకరణ కోసం మాత్రమే వాటితోటి మాట్లాడినా, కానీ వాడు నడిపిన సెక్స్ రాకెట్ భాగవతంలో నాకు ఎలాంటి భాగస్వామ్యం లేదు, నాకు ఎలాంటి సంబంధం కూడా లేదని ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచిండు. ఇక్కడ అసలు విషయం ఇగో, ఎప్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, ఒక హర్దీప్ సింగే కాదు, ఇది ఆరోపణ నిజమా అనేది బయటపడుతుంది. బీజేపీకి సంబంధించిన అనేక మంది నాయకులు జెఫ్రీ ఎప్స్టీన్ సంబంధించిన సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఉన్నారు, దానికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి అని రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్లో ఒక ఆరోపణను పెట్టిండు. అంతేకాదు ఈ జెఫ్రీ ఎప్స్టీన్కి సంబంధించిన ఈ ఫైల్స్ భాగవతంలో భాగంగానే మోడీ గారు భయపడి ఈ ట్రేడ్ డీల్ను కుదుర్చుకున్నాడు, ఈ ట్రేడ్ డీల్కి ఓకే చెప్పిండు. మన భారతదేశానికి సంబంధించిన ప్రయోజనం అన్నిటినీ ఈ ఫైల్స్కి భయపడే అమెరికా ట్రంప్ గారికి తాకట్టు పెట్టిందనేది కూడా రాహుల్ గాంధీ గారి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఆయన ఆరోపణకు తగ్గట్టే ఈరోజు ఒక పేరైతే బయటకు వచ్చింది కదా, ఇది హర్దీప్ సింగ్కి సంబంధించిన పేరైతే ఒకటి బయటపడ్డది కదా. ఇప్పుడు హర్దీప్ సింగ్ ఒక్కడే ఉన్నాడా, మంత్రివర్గంలో ఇంకెవరైనా ఉన్నారా, బీజేపీ మంత్రివర్గంలో ఇంకెవరి పేర్లైనా ఉన్నాయా? ఉంటే నిజంగా ఈ సెక్స్ రాకెట్లో వీళ్ళు భాగమైనలా, ఈ సెక్స్ రాకెట్కి వీళ్ళకి సంబంధం ఉన్నదా? ఎప్స్టీన్కి సంబంధించిన సెక్స్ రాకెట్కి ఇదే విధంగా బీజేపీకి సంబంధించిన మంత్రులకు, హర్దీప్ సింగ్కి కాకుండా ఇతర మంత్రులకు కూడా సంబంధం ఉన్నదా? ఉంటే ఆ సంబంధం ఎలాంటి సంబంధం? మైనర్ బాలికలతోటి గడిపిన సంబంధం ఇది, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంబంధం ఇది తేలుతుంది. వీళ్ళు ఇప్పుడు ఈ హర్దీప్ సింగ్ ఒకడే కాదు, బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారట, ఈ సెక్స్ రాకెట్లో బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారట. మరి ఆ బాలీవుడ్ స్టార్స్ ఎవరు? మరి బాలీవుడ్ స్టార్స్ దగ్గరనే ఆగిపోయింది ఇది, టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారా ఇలా? ఇంత పెద్ద సెక్స్ రాకెట్ భాగోతము భయపడే మోడీ గారు ట్రంప్ గారి వద్ద సరెండర్ అయింది అనేది రాహుల్ గాంధీ గారి ప్రధాన వాదన.
ఆ ప్రధాన వాదనకు తగ్గట్టుగానే ఇప్పుడు ఒక పేరు కూడా బయటికి రావడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇక దీన్ని బట్టి ఎప్స్టీన్ ఫైల్స్లో భారతదేశ భాగోతం ఎంత ఉన్నది, భారతదేశంకి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వారి వ్యవహారాలు ఎట్లున్నాయి, అవి ఆర్థిక కోణాలా లేకపోతే సెక్స్ రాకెట్ కోణాలా, వీళ్ళ పాత్ర ఎంత అనేది కూడా ముందు బయటపడుతుంది. ఈ దెబ్బతోటి ఏమన్నా బీజేపీకి మైనస్ అవుతుందనే భయము మోడీ గారికి పట్టుకున్నది అనేది కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు.